శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మాఘమాసంలో ఆఖరి పర్వదినం అమావాస్య. ఈ అమావాస్య రోజున రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలిసినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారిని దర్శించిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద సేవ జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం. అన్నం భోజనం ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా చెల్లించినటువంటి ఆ యొక్క మహాప్రసాదాన్ని ఇక్కడ ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మహా ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల భక్తులందరికీ కూడా వారి వారి యొక్క అభిష్టాలన్నీ నెరవేరడంతో పాటుగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది ఈ యొక్క భోజన ప్రసాదంతో. అలాగే ఈ యొక్క మఠంలో ప్రతి ఆదివారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజులలో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించవచ్చు. అలాగే దర్శించిన భక్తులందరికీ కూడా నాణాలను, డబ్బులను ప్రసాదంగా ఇస్తారు. ఇలా భక్తులకు నాణాలను, డబ్బులను ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక క్షేత్రమే ఈ యొక్క లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం. మీరు ఒకసారి దర్శించండి. స్వామివారికి మీరే మీ స్వహస్తాలతో మహానాగహారతిని, మహాధూపహారతిని, మహాజలాభిషేకాన్ని స్వయంగా మీ స్వహస్తాలతో మీరే చేసుకునే అద్భుతమైన వాయు ప్రతిష్ట కలిగినటువంటి క్షేత్రం. అలాగే మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను అందరికీ షేర్ చేయండి. ఇందులో అద్భుతమైన పరిహారాలు, సింపుల్గా చేసుకునేటటువంటి పరిహారాలన్నీ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశీస్సు లభించుగాక. శుభం.